సక్సెస్ చేయాలని చెప్పి మేము ఇక్కడ కొత్త పాత ఏం లేవు అందరం కూడా కలిసి సమిష్టిగా ఈ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సార్, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలలో దాదాపు 10 సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతం అని మన ఆదిలాబాద్ జిల్లాకి దాదాపు 70 ఏళ్ళ నుంచి అదే పేరుంది, వెనుకబడిన ప్రాంతం అనేసి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది మీరు కూడా అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి మరి వెనుకబడ్డ ప్రాంతం అనేసి దాన్ని ఏ విధంగా చూడవచ్చు అనేసి. అంటే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటే. అభివృద్ధి అనేది ఇప్పుడు అప్పుడు 50 ఏళ్ళ కింద స్వతంత్ర రాకముందు ఎంత డెవలప్మెంట్ ఉంటే ఇప్పుడు కనబడతాం. ఇంకా కూడా ప్రజా కోరికలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, ఇంకా రైల్వే లైన్ కానీ ఎన్నో రకాలుగా ఉన్నాయి. అటువంటి దానికోసం పరిష్కారం కొరకు అడగడం మనం అడుగుతూ ఉంటాము. మరి అక్కడ అధికారం ఉన్నటువంటి వాళ్ళు